May I have your attention, please? స్క్రిప్ట్ వచ్చేసి 2005 లో రాసుకుని ఉంటాడు. అండ్ డైలాగ్ వర్షన్ 2010 లో కంప్లీట్ అయి ఉంటది. అండ్ ఈ కథ వచ్చేసి రామ్ చరణ్ కి 2015 లో చెప్పుంటాడు. సినిమా 2020 లో తీసుంటారు. ఏ పాటలో కూడా నీకు సినిమా నచ్చదు. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం. ఆ జర్నీ కాస్త ఈరోజు పాడ్కాస్ట్ వరకు వచ్చింది. సినిమా పైన కంటెంట్ చేస్తూనే ఉంటాం. టీఎఫ్ఐ కోసం పర్స్ ఖాళీ చేసుకుంటాం. మేమంతా చేస్తుంటే మీరు కనీసం సబ్స్క్రైబ్ చేయలేరా? ఈ పాడ్కాస్ట్ అయ్యేంతలోపైన సబ్స్క్రైబ్ చేసేయండి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. సినిమాలు రిలీజ్ అయిపోయాయి, మేము చూసేసాం. లెంతీ వీడియో కాకుండా సింపుల్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఏం చేస్తే గేమ్ చేంజర్ బాగుండేది, ఏం చేసుంటే డాకు ఇంకాస్త బెటర్ అయ్యేది, ఏది లేకపోయింటే సంక్రాంతి వస్తున్నాం పోయేది. స్టార్ట్స్ విత్ బన్నీ. అప్పన్న బ్లాక్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎడిటింగ్ కరెక్ట్ గా ఉండాలి. ప్రతి Okay. సీన్ ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసుకుంటూ పోయేది, అదొకటి. అండ్ Mhm. ఏం చేస్తే తక్కువ బాగుండేది అంటే ప్రీ క్లైమాక్స్. ఇంకాస్త బాగుండేది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ఉంటే ఇంకా బాగుంది. ఇంక సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ హాఫ్ లో బేసిక్ పిల్లల కామెడీ అండ్ వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ ఏమైతున్నాయో చాలా నీట్ గా వెళ్ళిపోతా ఉంటే నవ్వుతా ఉంటుంది. అండ్ బేసిక్ పాటలు ఆ గోదావరి గట్టు Okay. లేకపోతే హైప్ ఎగిరిపోయింది. ఓకే, సో ఇప్పుడు అభి నువ్వు. ఓకే, సో గేమ్ చేంజర్ లో కన్ఫ్రంటేషన్ సీన్స్ తర్వాత ఎలక్షన్ సీన్స్ కొద్దిగా బేసిక్గా ఉంటే హిట్ అయ్యేది మూవీ. అది లేకపోవడం వల్ల దుబ్బింది. సంక్రాంతికి వస్తున్నాం, F3 కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటే పక్కా ఈసారి రావుపూడి దొరికిపోయాడు. సో మళ్ళీ వర్కౌట్ అయింది కాబట్టి టైమింగ్ హిట్ అయింది. క్వశ్చన్, ఏది లేకపోయింటే, ఏది ఉంటే కదా, ఏది లేకపోయింటే సంక్రాంతి వస్తున్నాం పోయేది. సో రావుపూడి టైమింగ్ మిస్ అయిపోయి ఉంటే సినిమా పోయేది. అది వర్కౌట్ అయింది కాబట్టి హిట్ అయింది సినిమా. ఓకే, ఏం చేస్తే డాకు ఇంకాస్త బెటర్ అయ్యేది. సో డాకు విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ 20 minutes బాగుంటే ఒక బ్లాక్ బస్టర్ ఫీల్ వచ్చేది. అండ్ రవితేజ. యా నాకు గేమ్ చేంజర్ అంటే నాకు యాక్చువల్లీ చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ కనిపించాయి. అది Hmm. లైక్ ఫ్రేమ్స్ ద్వారా అయినా కొంచెం హైడ్ చేసో ఏదో ఒకటి చేయొచ్చు. Hmm. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉంటాడు కదా, ఒక ఫ్రేమ్ లో గెడ్డ ఉంటది, ఒక ఫ్రేమ్ లో క్లీన్ చే ఉంటది. ఇలా నాకు కొన్ని కనిపించాయి. లైక్ ఇంత బడ్జెట్ మూవీ, ఇంత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, లైక్ బేసిక్ కంటిన్యూటీ మిస్టేక్స్ అవి. అరే ఏంటి ఇది బేసిక్ కదా, అది కేర్ తీసుకుంటే బాగుండేది కదా ఇంకా అనిపించేది. ఒక ఫ్రేమ్ లో హార్డ్ గా ఉండేది, అది నాకు కొంచెం ఇది అనిపించింది. ఇంకొకటి నాకు అప్పన్న క్యారెక్టర్ ఓకే కొంచెం ఎక్కుతుంది ఎమోషనల్ గా అనేటప్పుడు ఇంకో క్యారెక్టర్ వచ్చి డైవర్ట్ చేయడమో లేదంటే డిస్టర్బెన్స్ వచ్చేది. అదే ఎమోషన్ స్టార్ట్ అవుతుంది అనేసరికి ఎవడో ఒకటి డిస్టర్బ్ చేస్తాడు అప్పన్న క్యారెక్టర్. కొంచెం అభియో బన్నీ ఎవరో అన్నట్టు కొంచెం అప్పన్న పోర్షన్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకేదైనా. నాకు క్లైమాక్స్ నచ్చలేదు బేసిక్ గా. లైక్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు జేసీబీలు వస్తాయి కొడతాయి, ఆడి బైసెప్ లో అంత లోతు రాడ్ దిగుతుంది, అయినా ఎగిరెగిరి కొడతాడు. లైక్ నాకు అదంత రీజనబుల్ అనిపించలే. ఓకే, నాకు క్లైమాక్స్ అంత ఎక్కలే గేమ్ చేంజర్. కొంచెం ఎంతో కొంత కొంచెం సాంగ్స్ వల్ల అయినా కూర్చున్నాను అనుకున్నా ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ ఆ ఫీల్ పోయింది. ఓకే, సో డాకుకి వస్తే డాకు ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫైన్. నాకు ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశా. ఒక కమర్షియల్ మూవీకి ఉండాల్సిన ప్రతి ఆస్పెక్ట్ ఉంది. సెకండ్ హాఫ్ నేనేం ఫీల్ అయ్యానంటే నాకు ఆల్మోస్ట్ లైక్ కిక్ 2 వైబ్స్ వచ్చాయి డాకు. కొంచెం అది ఏమైనా సెటప్ లిటిల్ బిట్ చేంజ్ చేసినా నాకు కొంచెం లిటిల్ బిట్ ఫ్లాట్ అనిపించింది సెకండ్ హాఫ్. ఎంతసేపు అని తమన్ మీద డిపెండ్ అవుతాం, ప్రతి సీన్ కి తమన్ లేపాలి కాకుండా అట్లీస్ట్ కొంచెం రైటింగ్ సైడ్ కొంచెం అక్కడ లేపి ఏదైనా ఇంకా బెటర్ గా పెట్టుంటే కాన్ఫ్రంటేషన్ గానీ క్లైమాక్స్ పే ఆఫ్ గానీ కొంచెం ఏదైనా చేంజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఉండేది, ఇంకా హై వచ్చేది. ఓకే, ఓవరాల్ అయితే ఫైన్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ సంక్రాంతికి వస్తే సంక్రాంతికి ఈ రోజు మార్నింగ్ చూసాను నేను. లైక్ 7:30 షోకి ఇప్పుడు వెళ్ళా 8 కో. ఓకే, సో ఏది సేమ్ లేకపోయింటే అది పోయేది. నువ్వు గ్రూప్ లో పెట్టినట్టే, లైక్ ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినట్టే ఉంది అది. పోవడం అంటే లైక్ లాగ్ అనిపించలే ఫస్ట్ టైం నాకు. మేబీ స్టోరీ ఎంత ఉంది, సీన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే
హోల్సమ్ గా ఓకే ఫ్లో ఉంది సినిమాలో, ఓపెనింగ్ టు క్లోజింగ్. అక్కడ ఫ్లో కి డిస్టర్బెన్స్ లేదు, అది కొంచెం సర్వైవ్ అయింది సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ సాలిడ్ ఉంది, ఎక్కడ లాగ్. సెకండ్ హాఫ్ అక్కడక్కడ ఉన్న, ఫస్ట్ హాఫ్ సేవ్డ్ సెకండ్ హాఫ్. మ్యూజిక్ బెటర్. భీమ్ సిసిరోలియా నుంచి కొంచెం ఆ టైప్ ఫ్రెష్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయాల. గోదావరి గట్ సాంగ్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ కొంచెం అంటే అన్ని ఫెస్టివ్ వైబ్స్. బాగున్నాయి, నాకు అన్ని నచ్చినాయి సాంగ్స్ సంక్రాంతికి వస్తున్నాను. అంత ఫ్రెష్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాల భీమ్ సిసిరోలియా నుంచి. సింపుల్ గా ఉంది, ఫ్రెష్ గా ఉంది. ఇంకా నా వ్యూ వచ్చేస్తే నేను చెప్పేస్తాను తొందరగా. గేమ్ చేంజర్ లో ఏం చేస్తే బాగుండేది అంటే, స్టోరీ బాగా రాసుకుని ఉంటే, అది బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే గేమ్ చేంజర్ చాలా బాగుండేది. ఓకే, అది లేదు కాబట్టి సినిమా పోయిందనే చెప్పుకోవాలి. డాకుకి ఏం చేస్తే బాగుండేది అంటే, యాక్షన్ బ్లాక్స్ బాలయ్యకి తగ్గట్టు రాసుకున్నారు కానీ అది సరిగ్గా మనకు కనబడలేదు. సో ఇంకొంచెం మంచిగా యాక్షన్ బ్లాక్స్ పెట్టుకుని, ఓకే, అండ్ ఇంకొంచెం బాలయ్య మాస్ టెంప్లెట్స్ పెట్టి క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ పెట్టుంటే సినిమా ఇంకా అదిరిపోయేది. అండ్ ఏది లేకపోయింటే సంక్రాంతి వస్తున్నాం పోయేది అంటే, సంక్రాంతి లేకపోయింటే సంక్రాంతికి వస్తున్నాం పోయేది మాక్సిమం. కానీ ఒక సాలిడ్ ఫస్ట్ హాఫ్ ఉంది, అండ్ ఫ్యామిలీస్ ని ఎంగేజ్ చేసే అండ్ స్టిక్ చేసే మంచి కామెడీ ఉంది. నేను బీమ్స్ ని బాగా అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే మనం ఎప్పుడు తమన్ అండ్ డిఎస్పి అండ్ లేకపోతే మికిజే మేయర్ అలా పెట్టుకుంటున్నాం కానీ, ఆ ముగ్గురులో ఎవరు పెట్టినా కానీ మనకు ఆ నేటివ్ ఫీల్ అయితే వచ్చేది కాదు. బీమ్స్ ఆ నేటివ్ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే వెంకటేష్ ఈమెని ఫొటోస్ తీస్తున్నప్పుడు ఒక నేటివ్ ఫీల్ వస్తుంది ఆ మ్యూజిక్ లో. సో అది బాగా స్టిక్ చేసింది సంక్రాంతికి వస్తున్నాలో. చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్న మెయిన్ గా ఫ్యామిలీస్, అది కూడా మ్యారీడ్ కపుల్ సెగ్మెంట్ ఆడియన్స్ ఏంటంటే 40+ ఇయర్స్ ఉంటారు చూసా, మన సీరియల్స్ ముందు 30 to 40, 30 to 40, 45. 45 కూడా బ్రో, 45+ వాళ్ళు కూడా. సో వాళ్ళని సెగ్మెంట్ చేసుకున్నాడు, వాళ్ళకే వీడు సినిమా తీసాడు అనమాట. ఇది రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్ పైన మా ఒపీనియన్స్, స్ట్రిక్ట్లీ మా ఒపీనియన్స్. ఏ సినిమాని తక్కువ చేయలేదు, ఏ సినిమాని అనవసరంగా లేపలేదు. చూసింది నచ్చింది చెప్పాము. ఇక మీద నుండి సినిమా కంటెంట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. నచ్చిందంటే లైక్ చేసేయండి, అలానే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. ఓకే, టాటా, బాయ్. అండ్ ఇంకోటి పెడదాం మళ్ళీ ఇప్పుడు. అన్నా నువ్వు గేమ్ చేంజర్ లా చేయకి ఎడిట్.